కానివ్వండి, రాప్తాడులో హెలికాప్టర్ డ్యామేజ్ అయిన సందర్భాన్ని కానీ మనం ఒకసారి మనం చూస్తే మరి సెక్యూరిటీ అనేటువంటిది నిబంధనల మేరకు ఇచ్చామని అంటున్నారు కదా. ఇస్తే మరి అది సరిపోతుందా? మనం చూస్తాం కదా, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రభుత్వాన్ని విమర్శ చేయకూడదు, ఆయన కాంబా ఇంట్లో ఉంటే సరిపోద్ది. అదే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పోయినా ఏది ఏమైనా జగన్మోహన్ గారు ప్రజల్లోకి వెళ్ళేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ఆయన వలయంగా నిలబడతారు. ఆయన కోసం మరి ఏ త్యాగానికైనా సిద్ధపడతారు. అది అందులో డౌట్ ఇది కోర్టులో వెళ్ళిపోయిన అంశం. ఇది తీసుకుంటది. కాకుమాన్ గారు, మీరు అన్నది ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఏ త్యాగానికైనా సిద్ధపడతారండి? ఏం త్యాగానికి? ఆయన రక్షించుకోవటానికండి. ప్రభుత్వంలో కాలు వదిలేసింది అనుకోండి, ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే లేదా రేపు ఇప్పుడు కోర్టులో కేసు అనే డెసిషన్ ఎలా ఉంటుందో చూస్తాం. ఇప్పుడు ఆయనకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు కాపాడుకుంటారని చెప్తున్నానండి. ఎట్లా, ఏ విధంగా కాపాడుకుంటారు? కాపాడుకుంటారు సార్. ఆయన నాయకుడిని కాపాడుకోవడంలో ఒక మిలిటెంట్ లాగా పనిచేయాల్సిన పరిస్థితులు చేస్తారు కూడా. ఇప్పుడు నాయకుడిని కాపాడుకోవడానికి ఎంతవరకైనా దేనికైనా సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు ప్రభుత్వం గాలికి వదిలేసినప్పుడు, ప్రభుత్వ బాధ్యతల్ని వదిలేసినప్పుడు నిబంధనల మేరకు మేము నడుచుకుంటామంటే, నిబంధనల ప్రకారం నడుచుకునే పని అయితే మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, పల్నాడు విషయం ఒకటి చెప్పాను, రాప్తాడు విషయం ఒకటి చెప్పాను. ఈ రెండు సంఘటనలో మరి ఆయన దగ్గరికి పైకి వచ్చేసి మరి ఉన్న పరిస్థితులు హెలికాప్టర్ మీదకి వచ్చారు, నిన్న కారు మీద కూడా వచ్చేసారు. వాళ్ళు కార్యకర్తలు అవ్వచ్చు, కానీ వాళ్ళలో ఇంకే వేరే వాళ్ళు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటది కదండి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఏదైనా జరగవచ్చు కదా. కాబట్టి నిబంధనలు అడ్డం పెట్టుకొని ఆయన జనాల్లోకి ఎలా పని చేయాలనో లేదా రక్షణ కల్పించకుండా ఆయనకి భద్రతకి ఏదో ముప్పు తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తే ఇంకా అంతే కూలిపోతుంది, అంతకు మించి ఏముండదండి. రైట్ కృష్ణానిల్ గారు. సో ఇక వైసీపీ కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీద ఉంటదండి. అవును, తెలుగుదేశంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు